అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్. ఈరోజు మరొక హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. మన ఛానల్లో వెయిట్ లాస్ కోసం, డైట్ ప్లానింగ్ కోసం ఎన్నో వీడియోస్ పెట్టానండి. మీరు కావాలంటే ఒకసారి తప్పకుండా నా ఛానల్ని విజిట్ చేయండి. ఈరోజు అయితే 10 నిమిషాల్లో తయారు చేసుకునేటటువంటి హెల్తీ లంచ్ రెసిపీని తయారు చేసి చూపిస్తున్నాను. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. ఎంతో కష్టపడి ఏ కాంబినేషన్లో చేస్తే హెల్త్కి మంచిది అని అన్నీ అనుకొని టేస్ట్ కూడా బాగుంటే దాన్ని వీడియోగా తయారు చేసి మీకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మా కష్టానికి ఒక చిన్న లైక్ ఇస్తే సరిపోతుంది. తయారీ విధానాన్ని చూసేద్దాము. మరి దీనికోసం నేను తీసుకున్నటువంటివి బొబ్బర్లు, రాజ్మా, అలాగే పెసర్లు. లంచ్ కోసమైనా మీరు ఒకవేళ బ్రేక్ఫాస్ట్కి తయారు చేసుకుంటున్నా కానీ ముందు రోజు నైటే వీటిని నానబెట్టేసుకోండి. ఇవే కాకుండా వీటితో పాటు శనగల్ని కూడా నానేసుకోవచ్చు, అది మీ ఇష్టం. వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసి ఇవన్నీ కూడా కుక్కర్లో వేసేసుకోండి. నేను 80s కిడ్ని. ఒకప్పుడు స్నాక్స్ అంటే స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇవి గుగ్గిళ్ళు, పెసర్లు ఇవే తాలింపు వేసేసి ఉడకబెట్టి తాలింపు వేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడంటే చాలా స్నాక్ ఐటమ్స్ వచ్చేసినాయి, కానీ ఇవైతే హెల్త్కి చాలా మంచిది. మీకు టైం ఉండి పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇవి ఇవ్వడం ప్రారంభించండి. రోజు గుప్పెడు తిన్నా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవన్నీ కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి జొన్న రవ్వను తీసుకుందాము. జొన్న రవ్వ క్వాంటిటీ అనేది ఎక్కువ తక్కువ మీ ఇష్టం, ఎంతైనా సరే తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే జొన్న రవ్వను ఎక్కువ తీసుకోండి. దానివల్ల షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది. డయాబెటీస్ అనే కాదు, ఎవరికైనా సరే ఈ జొన్న రవ్వ అనేది చాలా మంచిది. జొన్న రవ్వని కూడా 2-3 సార్లు వాష్ చేసేసి కుక్కర్లో వేసేసుకోండి. ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. పప్పు దినుసులు కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ పడుతుంది, కాస్త తగ్గించే వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు తగినన్ని వాటర్ని యాడ్ చేయండి. ఇలా వాటర్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేయండి. మనకు కొంచెం జావలాగా, థిక్ జావలాగా కావాలి కాబట్టి వాటర్ని యాడ్ చేయండి. ఒకవేళ వాటర్ సరిపోకుండా గట్టిగా వస్తే ఏం చేయాలి అనేది నేను తర్వాత చెప్తాను. కుక్కర్ మూత పెట్టేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. పెసర్లు, బొబ్బర్లు, జొన్న రవ్వ తొందరగానే ఉడికిపోతుంది. కాస్త రాజ్మా టైం తీసుకుంటుంది కాబట్టి దానికోసం 3-4 విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతుంది. ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి. నేను వేసుకున్న వాటర్ అయితే నాకు కావలసిన కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా ఉంది. ఒకవేళ మీకు వాటర్ ఏం లేకుండా గట్టిగా ఉడికిపోతే వాటర్ని వేడి చేసి వేడి నీళ్ళను మాత్రమే యాడ్ చేయండి. పప్పు గుత్తితో ఒకసారి పైన మెదుపుకోండి. మరి మెత్తగా ఉంచకుండా ఇలా పైన మెదుపుకోండి. వాటర్ మీరు వేడి నీళ్ళు పోసినట్లయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కూడా రిఫైన్డ్ ఆయిల్ కంటే గానుగ దగ్గర తెచ్చుకున్నటువంటి ఆయిల్ అయితే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ ఆయిల్లో పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకొని ఇష్టంగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు నార్మల్ కొంచెంగా వేసుకోండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్రని కాస్త ఎక్కువ వేసుకొని కొంచెం 1/2 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇవన్నిటిని బాగా వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి కాస్తంత కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. లంచ్కి అయితే బాగుంటుంది. వేడిగా తినలేరు అనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి చేసుకోండి. మీకు 10 నిమిషాల టైం పడుతుంది. ఇవి నానబెట్టుకుంటే చాలు, 10 నిమిషాల్లో మీరు ఈ ప్రిపరేషన్ అయితే చేసేసుకోవచ్చు. మార్నింగ్ కూడా కుదరదు అనుకుంటే 6 o'clock ఆ టైంలో ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే పప్పు దినుసులతో ఉంటుంది కాబట్టి కొందరికి ఏదైనా గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఈవినింగ్ టైం అయితే స్కిప్ చేసేయండి. వారంలో 2-3 సార్లు తప్పకుండా ఇది లంచ్కి ప్రిపేర్ చేసుకున్నారు అంటే ఈజీగా మీరు వెయిట్ లాస్ కూడా అవుతారు. స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చిని యాడ్ చేయండి. అలాగే కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారైపోతుందండి. మీరు శ్రమ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు.
హెల్త్కి కూడా చాలా మంచిది. మంచి ఫైబరు ప్రోటీన్ ఉన్న ఫుడ్ కాబట్టి తప్పకుండా వారంలో 3-4 సార్లు ప్రిపేర్ చేసుకోండి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టవ్ మీద మనం ఆల్రెడీ కుక్కర్ని పెట్టేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న అన్ని దినుసుల్ని కుక్కర్లోకి యాడ్ చేసేసుకోండి. ఒకసారి ఉప్పును కూడా చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొంచెం పైపైన చల్లుకోండి. నేను వేసుకుంది అయితే సరిపోయింది. తాలింపునంతా కూడా ఒకసారి తిప్పేస్తే ఇప్పుడు 4-5 స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకోండి. క్వాంటిటీని బట్టి నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారు అంటే ఎంతో హై ప్రోటీన్ ఫైబర్ ఉన్నటువంటి లంచ్ తయారైపోతుంది. లేదా బ్రేక్ఫాస్ట్కైనా సరే బ్రేక్ఫాస్ట్ తయారైపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.